శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి నీటి నిల్వ 43.371 టీఎంసీలకు చేరింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి నీటి మట్టం 1079.40 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా గత 24 గంటల్లో సగటు ఇంట్లో 4250 క్యూసెక్కులు, అవుట్లో 1013 క్యూసెక్కులుగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల భూములను గతంలో నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో వాటి క్రయ విక్రయాలు నిలిచిపోయి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తమ భూములను ఆ జాబితా నుంచి తొలగించాలని కోరుతున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండలం మంజీర నది చెక్ డ్యాం వద్ద తమ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యులు ఇబ్బంది పెట్టడం వల్లనే మారాల్సి వచ్చిందన్నారు. నవిపేటలో ఆర్యకటిక సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున ఆర్యకటికలు పాల్గొన్నారు. ఇందల్వాయి మండలం వెంగల్పాడు తాండాలో తీజ్ పండుగ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సేవలాల్ మహారాజ్ జగదాంబ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు ఆడి పాడి సందడి చేశారు. ఇందల్వాయి మండలంలోని సిర్నపల్లి అలుగు జలపాతాన్ని తలపిస్తుంది. పర్యాటకులు వచ్చి సెల్ఫీలతో సందడి చేస్తున్నారు. ఈ నెల 31న నిజామాబాద్లో పాంచజన్య సభ నిర్వహించేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా జిల్లాకు టీఆర్ఎస్ పార్టీ చీఫ్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత రానున్నారు. నిజామాబాద్లోని కలెక్టర్ గ్రౌండ్లో జరిగే ఈ సభలో తెలంగాణ రక్షణ సేన పార్టీ తీసుకున్న 5 లక్షలను కవిత వివరిస్తారు.